మనం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చానండి. ఒకసారి వీలుగా ఉంటే స్వామివారి నిజ దివ్య మంగళ రూపాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. కొబ్బరికాయలు అవన్నీ బయటే అమ్ముతుంటారండి. అక్కడే దేవాలయ ప్రాంగణంలోనే దొరుకుతుంటాయండి పూలు, కొబ్బరికాయలు, ఆకులు అవన్నీ. గుడి ముందు బాగా రేకుల షెడ్లు వేసారండి, వర్షానికి వాటికి తడవకుండా ఉండటానికని. అక్కడ ఆ ప్రాంగణంలోనే చిన్నపిల్లలకి బొమ్మలు, దేవుడి పటాలు అన్నీ అక్కడే అమ్ముతుంటారండి. ఇక్కడ ఒక పూట దర్శనం మాత్రమే ఉంటుందండి. సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది. తర్వాత దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు. తర్వాత దర్శనం అనేది ఉండదు. దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ స్వామివారి ఎంతో మహిమ గలవారండి. ఇక్కడ స్వామివారికి ఆకారం అనేది ఉండదు. ఈయన పానకాల స్వామి అంటారు. ఈయన ఇక్కడ ఒక్క రూపంగా ఉంటుంది. ఈయనకు అనుబంధ గుడి కింద ఉంటుంది. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈయన పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ఈయన ఒక్కడే ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు అటువైపునేమో లోపలికి వెళ్ళేదండి, ఇటువైపు దర్శనం చేసుకుని కూడా బయటకు వచ్చే మార్గం అండి ఇది. ఇక్కడ సెల్ ఫోన్తో ఫోటోలు అవన్నీ నాట్ అలౌడ్, కానీ మీకు ఎలాగైనా చూపించాలనే చిరు ప్రయత్నం చేశానండి. చూడండి ఒకసారి మంగళగిరి వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం కొండపై నుండి తీస్తున్నాము. ఇంతకుముందు ఊరు చిన్నదిగా ఉండేదండి. అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత ఎంతో విస్తీర్ణంతో తయారైంది మంగళగిరి అనేది. ఇంతకుముందు ఒక చిన్న పంచాయతీ లాగుండేది. ఈరోజు పెద్ద పట్టణాన్ని తలపిస్తుందండి మంగళగిరి. చూడండి గాలిగోపురం ఎలా ఊపిస్తుందో. అదేనండి ఈ గుడికి అనుబంధంగా ఉన్న దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అది. చూడండి ఊరు ఎలా ఉందో మంగళగిరి. చల్లటి వాతావరణం లాగా తలపిస్తుందండి. ఈరోజు ఆకాశం బాగా మేఘావృతమై ఉంది. చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడు మనం స్వామివారిని చూస్తున్నామండి. ఇది సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని తీసిందండి, క్షమించాలి. చూడండి, స్వామివారిని చూపిద్దామని చిరు ప్రయత్నం మీకు. ఇంతకుముందు దేవాలయంలో పానకం మన చేత పోపించేవాడండి స్వామివారికి, కానీ ఇప్పుడు పూజారి గారే పోస్తున్నారు. చూడండి ఎదురుగా పూజారి గారు స్వామివారి నోట్లో పోస్తున్నారు. అదేనండి స్వామివారి రూపం. ఇక్కడ ఆ విధంగా ఉంటుంది. గాడి నుంచి బయటకు వచ్చేసామండి. ఇది బయట ధ్వజస్తంభం దగ్గర ఇలా కాగడాలాగా ఇలా పెట్టేసి మొక్కుబడులు ఉన్నవాళ్ళు, కోరికలు తీరాలన్న వాళ్ళు వెలిగిస్తుంటారు. ఇప్పుడు మనం పైకి రాజ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఆ దారి మధ్యలో అక్కడే ఆయన స్వామి విగ్రహం ఒకటి మలిచారండి. ఇప్పుడు అమ్మవారిని దూరం నుంచి జూమ్ చేయాల్సి వచ్చిందండి, లోపలికి అలౌన్మెంట్ చేయలేదు. ఇప్పుడు మనం చెప్పాను కదండి ఇందాక, అనుబంధ దేవస్థానం కింద లక్ష్మీనరసింహ స్వామి గుడిని, ఆ దేవాలయంలోకి
వస్తున్నాము, మనం ఎంటర్ అవుతున్నాము. ఇది దేవాలయం లోపల ప్రాంగణంలో ధ్వజస్తంభం అండి. గుడి లోపల ప్రదేశం అండి. చూడండి ఎలా ఉందో. తెలిసిన వాళ్ళకైతే పర్లేదండి, తెలియని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు. ఇక్కడ వినాయకుని విగ్రహం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, అందువల్ల పేపర్ అయ్యేసి కట్టేశారు, మొహాన్ని కవర్ చేశారు. ఈ చివర స్వామివారి బావి అండి అది, దానికి బంగారం తొడుగులాగా తాపడం వేశారు. ఇదండి స్వామివారి దేవస్థానం మండపం ఇది. ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాం మనం. చూడండి దూరంగా ఇది కూడా ఆ విధంగానే షూట్ చేయాల్సి వచ్చింది. ఇక బయటకు వచ్చేసామండి. ఇది దేవస్థానం ముందు స్వామివారి రథం, దాని పక్కన వేరే శివాలయం. చూడండి ఆనాటి రాజులు ప్రతిష్ఠించిన రాజగోపురం ఇది 108 అడుగుల ఎత్తులో ఉంటుందండి.